హల్లెలూయా. వాక్యం పైన ప్రార్థన చేద్దాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడేదాన్ని పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మాతో ఉన్నవాడు అనేక వందనాలు. గత కాలం నుంచి కాపాడి కృపను బలపరిచారు. పాటల్లో ప్రార్థనలో మీ తోడే వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్న విధానం కూడా సిద్ధం చెల్లిస్తాం. ఈరోజు ఎవరితో ఆలోపడి వాళ్ళతో కూడా మీరు మాట్లాడమని, వచ్చిన వారితో కూడా మీరు మాట్లాడమని. కడవ దినాల్లో, దుర్దినాల్లో, నాశనకర దినాల్లో మేము ఉన్నాం. కాబట్టి ఈ దినాల్లో మా కుటుంబాన్ని మేము కట్టుకొని సిద్ధపడి ఉండకపోతే మేముగా ఎంతో మోసపోయేవారుగా ఉంటాం. జ్ఞాపకం చేసుకోమని యేసునామమున ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వాక్యం. ఇక్కడ భక్తుడైన సొలొమోను ఈ విధానంగా సెలవిస్తూ ఉన్నాడు. నేను జ్ఞానిని కాదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు శక్తిగా కలుగును. నీ రాబడి అంతటిలోను ప్రథమ ఫలమును, నీ ఆస్తులో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్టుల్లో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలో నుండి రక్త ద్రాక్ష రసము పైకి పొర్లు పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తునీకరింపవద్దు. ఆయన గద్దింపునకు నీవు ఇసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుడిని గద్దించిన రీతిగా యెహోవా తన ప్రేమించే వారిని గద్దించును. హల్లెలూయా. ఇదే మాట ఎబ్రీ పత్రికలో కూడా 12వ అధ్యాయం 5వ వాక్యంలో భక్తుడైన పౌలు ఈ విధానంగా తెలియవచ్చాడు. ఎక్కడైనా భక్తుడైన సొలొమోను విధానం చదివిస్తున్నాడు. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కథ చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనుషులు చాలా తెలివైన వాడు కదా. ఏమండి, వ్యాపారస్తుడైనా, ఉద్యోగస్తుడైనా, కష్టపడేవాడైనా వాళ్ళు ఏమనుకుంటారంటే నాలుగు తెలివైన లేడు అనుకుంటాడు. ఒక రోజున ఒక కింద కొట్టుకు ఒక ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడల్లా కింద కొట్టుడు చాలా తెలివిగాను, చెప్పండి, చక్కగా నాలెడ్జ్గా మాట్లాడడం ఉంటా ఉన్నాడంట. అది వెళ్ళిన వాడు అనుకున్నాడంటే వీడికి ఎలాగని వీడిని బోల్తా కొట్టాలి, ఏం చేయాలా అనుకున్నాడంట. బాగా అర్థం చేసుకోండి. వెళ్ళాలి, బోల్తా కొట్టాలని అనుకున్నాడు. ఒక రోజుని నాకు ఒక పాల ప్యాకెట్ కావాలి, ఏళ్ళు పెట్టిన దగ్గర చికెన్ పాలు కావాలని అడిగాడంట. ఎవరు? పాల్గొనేవాడు. కింద కొట్టాడు అన్నాడంట. ఓకే, నువ్వు అడుగున్న ప్యాకెట్ నేను ఇస్తానని చెప్పి డ్రీపిజ్లో పెట్టిన ఆ పాల ప్యాకెట్ ఇచ్చాడంట. ఎలా ఉంటుంది అది? గడ్డ కట్టేసింది. అంటే ఇది ఇచ్చావంటే నువ్వు వేలెట్టు దిగినా ఏది కదా కాలేజీలో దిగింది కదా, నీకు ఇచ్చానంటే ఓహో ఇలా ఉన్నావా అనుకొని ఆ పాల ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోయాడంట. వెళ్ళే ముందు ఒక మాట చెప్పాడంట, నాకు ఈ ప్యాకెట్లో పాలు కాదు, గ్లాసులో పోసి నాకు గ్లాసులో ఉన్న పాలు కావాలి, చిక్కగా ఉండాలి అన్నాడంట. ఏంటి? ఓకే, నేను గ్లాస్ ఏంటి లోటలో పెడతానని చెప్పి చాలా వెళ్ళిపోయాడు. ఏం చేశాడంటే ఆ ప్యాకెట్ చెప్పి గ్లాసులో పోసి డ్రీపిజ్లో పెట్టాడు. తెల్లారికి ఏమైంది? గడ్డ అయిపోయింది. మళ్ళీ నాకు గ్లాసులో పాలు కావాలి, నువ్వు ఏ లీటర్ దిగితే ఇమ్మంటే అది పాలు ప్యాకెట్ ఇచ్చావు, ఇప్పుడు మేకేసిన దగ్గర పాలు కావాలన్నాడు. మేకేటి బోలి కూడా దిగదు అని అన్నాడు. సర్లే నా గ్లాస్ తీసి ఇస్తే మొత్తం పాలని గడ్డ కట్టేసినాడు. వీడికి ఎలాగా బోల్తా కొట్టాలి, వీడు చాలా తెలివైనలాగా ఉన్నాడు అనుకున్నాడు. వీడి కింద కూడా చాలా తెలివైనాడు. అది ఎలా బోల్తా కొట్టాలని చెప్పి మనసులో ఆలోచించుకుంటూ, నాకు 5-6 రోజుల్లో ఫంక్షన్ ఉంది, 10 పాల ప్యాకెట్లు నాకు కావాలి, మరి నువ్వు మంచి పాలు నువ్వు ఇయ్యి, నువ్వు ఇచ్చిన పాలు చాలా బాగున్నాయి, గ్లాసులో పట్టుకెళ్ళాను, ప్యాకెట్ పట్టుకెళ్ళాను, నెంబర్ 1గా ఉన్నవి, అలాంటి పాలు నాకు కావాలంటే ఓకే అన్నాడు. కానీ ఓకే అనుకున్నప్పుడు ఏం చేశాడంటే ఈ నెలనిచ్చి 4-5 రోజుల్లో కావాలన్నాడు కదా, ఒక తెల్లారి ఏం చేశాడంటే ఒక 4-10 ప్యాకెట్లు 12 ప్యాకెట్లు తీసుకెళ్ళి డ్రీపిజ్లో పెట్టాడు. అది 4-5 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోతుంది, వీడు వెళ్తలేదు. ఎవరు? పాల ప్యాకెట్లు ఎవరు వెళ్తలేదు, ఆర్డర్ ఇచ్చినట్టు వెళ్తలేదు. 6 రోజులు అయిపోతుంది. ఈ మధ్యలో పాల ప్యాకెట్లు తీస్తే ఏమైపోయినాయంటే పాల ప్యాకెట్లని డ్యామేజ్ అయిపోయింది. గట్టిగా వేసినాయి, బాగాలే పోనీ నిల ఉన్నాయి బాగాను, తేడా వచ్చేసింది. అప్పుడు అంటున్నాడు, ఎలా చేసావంటే ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోయినాడు.
ఏమైపోయాడు? అర్థమైందా? ఓ మాట పోయింది. అర్థమైందా? ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోయిందంటే ఏం చేశాడు? ప్రోగ్రామ్ కాదురా, నా ఫ్యాక్టరీ ఫెయిల్ అయిపోయినారా అంటే తెలివి ఎలా పోయించాడు చూడండి. కింద కొట్టేవాడికి అన్ని తెలివితేటలుంటే చెప్పండి, అమ్ముకున్నవాడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి చెప్పండి. రక్తము కాచి ప్రాణం కట్టిన దేవుడికే నువ్వు ఎలా ఉన్నావంటే నాకు అన్నీ తెలుసు, అన్నీ నాకు తెలుసు, అన్నిట్లో నేను ఉన్నాను, అన్నీ నాకు తెలుసు అన్నట్టుగా నేను వెళుతూ ఉన్నావు. నాకంటే జ్ఞాని లేడు, నాకంటే బుద్ధిమంతుడు లేడు, నేను ఏదైనా చేయగలను, నేను తలుసుకుంటే ఏదైనా జరిగిద్ది అన్నట్టు వెళ్తున్నాడు మానవుడు. చెప్పండి, మానవుడికి ఇన్ని తెలివితేటలుంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాలని పొందుకుంటూ కాపాడబడుతూ పోషించబడు ఈ పనికిమాలి మనుషుడికి ఇన్ని తెలివితేటలుంటే సమస్తమును సమకూర్చి కూర్చి ఆశీర్వదించి నీకోసం ప్రాణం పెట్టిన దేవుడికి ఇన్ని తెలివితేటలు ఉండాలి. ఎన్ని తెలివితేటలు ఉండాలి? అర్థమైందా? అంతేకాని పెద్దల సామెత అన్నాడు, తలందని కూడా వస్తే తాళందని కూడా వస్తాడు అని. హల్లెలూయా. కాబట్టి దేవుడిని ఢీకోవాలని అనుకోకు, దేవుడి కంటే ఎక్కువ తెలివని అనుకోవద్దు, దేవుడి కంటే ఎక్కువ చేయగలని అనుకోవద్దు. అనుకున్నాబట్టి ఏదో రోజు పడిపోతాం. దేవుడు వాక్యం చెప్తా ఉన్నాం. అదే అంటున్నాడు ఇక్కడ సామెతలు 3వ అధ్యాయంలో 7వ వాక్యంలో, నేను జ్ఞానిని కాదని అనుకోకు, నాకు అన్ని తెలుసని అనుకోవద్దు. దేవుడికి ఇచ్చటంలో, దేవుడికి ఇవ్వడంలో, దేవుడిని ఆరాధించడం, దేవుడి కొనియాటంలో, దేవుడి సన్నిధికి రావటంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండి నీ ఇష్టానుసారంగా జీవించి ఇష్టానుసారంగా నడిచి నాకు అన్నీ తెలుసు. వెళ్ళకపోతే పాస్టర్ గారు చేయగలడా? వెళ్ళకపోతే ఏమవుద్ది అని నువ్వు అనుకోవచ్చు. నేను ఎలా ఉన్నా కానీ దేవుడు బాగానే చూసుకున్నాడని అనుకోవచ్చు, కానీ నీవే మోసపోతున్నావు అనే విషయం తెలుసుకో. హల్లెలూయా. వ్యాపారస్తుడికి ఎంత తెలివైనడైనా ఏదో ఒక రోజున పడిపోతాడు. తెలివిగా అమ్మచ్చు, తెలివిగా నడుచుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజున పడగొట్టేవాళ్ళు వెళ్తారు, వ్యతిరేకించేవాళ్ళు వెళ్తారు. నేను చిన్నప్పుడు వాటర్ ఫీల్డ్లో పనిచేసినప్పుడు చాలామంది వాటర్లో టిఫిన్కి వచ్చేవారు. ఆ వాటర్లో మెయింటైన్ చేసే ఓనరు చాలా తెలివైన వాడు, చాలా తెలివైన వాడు. ఏమండి, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చక్కగా చూసుకోవాలి. కానీ కొంచెం అతనికి మెంటలు అంటే ఊరుకునేవాడు కాదు. టిఫిన్ చేసేవాళ్ళు కానీ, కస్టమర్లు కానీ, లేదా పని చేసేవాళ్ళు కానీ ఊరుకునేవాడు కాదు. చాలా మెంటాలిటీగా ఉండేవాడు. కొత్త బస్ స్టాండ్ ఏరియాలో దుర్గా వాటర్ పక్కన ఉండేది, అది దుర్గా కేఫ్ ఒకటి ఉండేది. అతను ఎప్పుడు కూడా తెల్ల వస్త్రాలు వేసుకుని ఉండేవాడు. అలా బామ్మర్తి కూడా ఉన్నాడు, ఇప్పుడు దుర్గా వాటర్లో చేస్తాడు మస్తుగా. అయితే అతను ఎప్పుడు కూడా అదే ఉండేవాడు. వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక రోజుని అప్పుడు ఆటోలు ట్యాక్సీలు ఎక్కువ ఉండి, రిక్షాలు ఎక్కువ ఉండి, అయితే ఆ టైంలో ఏం చేసేవారంటే వీడు చాలా వ్యతిరేకంగా ఉంటున్నాడు, మెంటాలిటీ ఉన్నాడు. ఆ రోజున ఏం చేశారంటే వాళ్ళు వచ్చి టిఫిన్ చేసినట్టుగాను, టీ తాగినట్టు వచ్చి టీలో ఏగలేసి టిఫిన్లో సేవ చేసి ఇది ఎలా ఉంది అని చెప్పి మాట్లాడుకుంటే గొడవ చేశారు. పెద్ద రాదంతమైంది. అని బస్ స్టాండ్ ఏరి కాబట్టి అనేకులు ఉంటారు కాబట్టి, అనేక వాహనాలు ఉంటాయి కాబట్టి ఒకరిని బట్టి చాలా జరిగిపోయాయి. అవును, ఇది దీనికి అర్థం. ఇలా చాలా మంది ఉంటారు. ఉద్యోగాల్లో కూడా చాలా మంది పగరపోతు మనుషులు ఉంటారు, నాకు అన్నీ తెలుసు. రాజకీయాలు కూడా చాలా మంది ఉంటారు, నాకు అన్నీ తెలుసు. వ్యాపారాలు అందరూ అనుకుంటారు, నాకు అన్నీ తెలుసు. కొంతమంది ఫ్రెండ్షిప్లో కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళ ధనము బట్టి, వాళ్ళకున్న సౌకర్యం బట్టి నాకేంటి, నాకంటే గొప్పవాడు. ఆ స్నేహితులు కూడా చిన్నప్పుడు చూసేవాళ్ళుగా ఉంటారు. అది ఏది ఎలా ఉన్నా కానీ, కాబట్టి నువ్వు ఎంత మోసం చేయాలనుకున్నా కానీ నేను మోసం చేసేవాడు అప్పుడు ఉన్నాడు. ఆడే అపవాది. నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసేవాడు ఉన్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని పతనం చేసేవాడే ఉన్నాడు. దేవుడికి రావాల్సిన ఘనతను రానివ్వకుండా, దేవుడికి సందవలసిన మహిమను రానివ్వకుండా, దేవుడికి ఇవ్వాల్సిన కానుకను ఇవ్వకుండా, దేవుడి సన్నిధికి వెళ్ళకుండా, ఆయన సన్నిధిలో పాడకుండా, ఆరాధించకుండా, ఆయన చెప్పిన కట్టడలో దేన్ని కూడా వెళ్ళనివ్వకుండా చేసేవాడు ఒక దుష్టుడు, ఆడే అపవాది. అందుకే జ్ఞానం కలిగి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువు ఒకసారి. ఈ మాటలా ఉంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 15వ వాక్యంలో ఏం రాయబడి ఉంది? ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈ కడవరి దినాల్లో, ఈ నాశనకర దినాల్లో, ఈ పోయికాల దినాల్లో, ఈ భయంకర దినాల్లో నువ్వు ఎలా ఉన్నావు? నిర్లక్ష్యంగా ఉన్నావా? నీ పిల్లలు, నీ కుటుంబాన్ని నిర్లక్ష్యంగా ఉంచుకుంటున్నావా? నీ ఇష్టానుసారంగా నడుస్తున్నావా? ఇష్టానుసారంగా తాగి తిరిగి తందనాలు చేస్తున్నావా? నువ్వు ఎంత భయంకర స్థితిలో పడిపోతావు. అక్కడ చెప్తూ ఉన్నాడు, మన చదువుకున్నాను ఇప్పటివరకు, కుమార్తె చెప్పింది కదా, కడవరి దినాల్లో అబద్ధ బాధకులు, కడవరి దినాల్లో మోసగించేవారు, కడవరి దినాల్లో దెయ్యము బాధలు, త్రోవ తప్పించేది, భక్తుల్లో నుండి పడవేసేది, నీ
యథార్థం నుండి తొలగించేది, జ్ఞానంలో నుండి నిన్ను భ్రష్టుడిగా చేసేది అపవాది కాలదినాలు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. నీ తెలివితేటల మధ్యలకు ఏమంటున్నాడు భక్తుడు పౌలు ఇక్కడ ఏం రాశాడు? దినములు చెడ్డవి గనక చెప్పండి. ఏం చేయొద్దన్నాడు? ఏం చేయొద్దన్నాడు? ఆస్తులు సంపాదించమన్నాడా? అంతస్తులు సంపాదించమన్నాడా? ఆదివారం ఆరాధన కూడా మానేసి నీ నచ్చిన కాడికి పోమన్నాడా? చెప్పండి. ఆదివారం ఆరాధన మానేసి పరిశ్రమ పోమన్నాడా? ఆదివారం ప్రార్థన మానేసి ఇళ్ళ కాడ ఉండమన్నాడా? ఆదివారం ప్రార్థన ఆదివారం ఆరాధన మానేసి ఉద్యోగాలు వ్యాపారాలు సేవలు చేసుకోమని చెప్పాడా? ఏమన్నాడు అక్కడ? దినములు చెడ్డవి కనుక సంఘాన్ని కళ్ళకి అక్కడ సంఘాన్ని చెప్తున్నాడు. ఎబిసి సంఘాన్ని పౌలు ఈ విధంగా గద్దిస్తున్నాడు. నా సహోదరులారా, నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన సహోదరులారా, చెప్తున్న మాట అండి, దినములు చెడ్డవి. చాలా జాగ్రత్తగా మీరు ఉండండి. ప్రభు రెడీగా ఉన్నాడు. దేవుడు రెడీగా ఉన్నాడు రావడానికి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉండమ్మా, సిద్ధంగా ఉండు. ఒక యజమానుడు అంటాడు, సెంటర్లోకి వెళ్ళి వస్తాను, పలానా ఊరు మనం వెళ్ళాలి, నేను వచ్చేదానికి ఒక పాగంటారు పడుద్ది, వచ్చే లోపల మీరు రెడీ అయిపోయి ఉండాలి, నేను రాగానే తాళాలు వేసుకునేలాగే ఉండాలని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాడు. పాగంటకు అరగంటకు వచ్చాడు, గంటకు. వీళ్ళు అలాగే ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది రెడీ అవ్వకుండా? చెప్పండి. ఎంతో సంతోషంగా వెళ్ళవలసిన ఫంక్షన్కి అంటే అలా. ఎందుకని కోపంగా మావాడంటే అలాగే చేస్తారు. సరిగ్గా ఊరు బదిలినప్పుడు పెట్టుకుంటారు సున్నాం ప్రెసిడెంట్లో. తన్నులు తినేస్తారు, తిట్లు తినేస్తారు, అన్నీ అయిపోయి చేస్తారు. మాట ఇది కన్ను నుంచి కడ వరకు మా యుద్ధం ఎలా ఉంటుందంటే కొనుక్కుంటాం, సొనుక్కుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. ఇదే కన్ను నుంచి కడ వరకు ఇదే. వాళ్ళు వచ్చినప్పుడు చెప్పుకుంటాం ఇదే. ఇంకో పలానా వీడు ఆడు ఇలా చేశాడు, ఇలా చేశాడు అన్నారు. కానీ మేము ఒక్క రేసం వేసామని చెప్తారు వీళ్ళు, చెప్పరు. అలాగే దేవుడు కూడా అంతే, నీకు ఒక సమయం ఇచ్చేసాడు. నేను గర్జిస్తున్నాడు, బుద్ధి చెప్పుతున్నాడు, కొడుతున్నాడు, శ్రమ పాలు చేస్తున్నాడు, రోగాల పాలు చేస్తున్నాడు, హాస్పిటల్ పాలు చేస్తున్నాడు, అనేక విధాలుగా కొడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడైనా నా కుమార్తె నా కుమారుడు నా దగ్గరికి వచ్చేస్తాను, రెడీ అయిపోతారని, సిద్ధపడిపోతారని. ఒకసారి కొడితే రెండోసారి బుద్ధి గమ్మట ఆడే ఊరుకోడు, అమ్మతో ఊరుకోదు అనుకుంటాను కదా. ఒకసారి కదా ఊరేళ్ళప్పుడు అర్థం తప్పడుకోరు కదా. ఆ ఇల్లు వచ్చినాక అరగంటలో పాగంటలని గంటలో రాని వచ్చినాక రెడీ అయిపోయి ఉంటే ఎల్లగానే తాళాలు వేసుకొని కారు ఎక్కుతారు, ఆటో ఎక్కుతారు, బైక్ ఎక్కుతారు, సంతోషంగా వెళ్ళిపోతారు అన్నమాట. హల్లెలూయా. ఎంత సంతోషంగా వెళ్తారు. చక్కగా నాలుగు చెప్పుకుంటూ, నాలుగు మాటలు చెప్పుకుంటూ ఆ ఫంక్షన్ కాడికి వెళ్ళి అక్కడ ఆనందిస్తూ మళ్ళీ వచ్చినప్పుడు కూడా సంతోషంగా వస్తాను. కారణం ఏంటంటే వాళ్ళ మధ్య గలిబిలి లేదు కాబట్టి, సిద్ధపాటు ఉంది కాబట్టి. కాబట్టి నేను జ్ఞానిని కాదని నీ ఇష్టానుసారం ఉండి ఆ 10కి రావాల్సిన వాడు 11, 12, 12 మొత్తం కాదు. అది జ్ఞాని కాదు, సాతాను దుష్టుడు సంబంధం లేవు. ఆయన కట్టడా ఆయన అంటున్నాడు, నేను జ్ఞానిని కాదని అనుకోవద్దు. ఆయన ఎందుకు చెప్పుకొచ్చాడంటే కిందకు వచ్చాడంటున్నాడు, తండ్రి తన కుమారుని గద్దించినట్లు నేను గద్దిస్తున్నాను. ఎందుకు గద్దించాడు? నేను ప్రేమిస్తున్నాడు. నేను ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు, ప్రేమించాడు కాబట్టి సర్వం అర్పించాడు, ప్రేమించాడు కాబట్టి మరలా తిరిగి లేచి నీ మరణపు ముళ్ళు విరిసి వేసాడు. హల్లెలూయా. విజయాన్ని ఇచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఇష్టం ఎప్పుడైతే దేవుడు రెడీగా ఉంది అక్కడ దానికి హద్దులు లేవు. దేవుడు రాజ్యం వెళ్ళడానికి హద్దులు లేవు. 10 సంవత్సరాలు నువ్వు రావాలి, ప్రతి నెలలో రావాలి, 10 రోజులు రావాలి, వారంలో రావాలని హద్దులు ఆది నుండి ప్రకటన వరకు లేదు. ఎప్పుడు పోయినా కానీ నువ్వు రెడీ దేవుడు రాజ్యం వెళ్ళడానికి. దేవుడు చిత్తమంటే దేవుడు రాజ్యం ఎలాంటిదో ఎలాగ పాల్చబడిందో కూడా ప్రభు చిత్తమంది వచ్చే వారం బ్రతుకుంటే నేను మీకు సెలవిస్తాను. ఒకటి చెప్పాడు, జ్ఞానిని కాదని అనుకోకుండా భయభక్తులు కలిగి ఉండు. రెండోది చెప్పాడు, నీ సిడితనం దూరపరుచుకుంటే అప్పుడు నీ దేహానికి ఆటకు నీ ఎముకలకు శుభ్రంగా కలిగింది. మూడోది చెప్తున్నాడు, నీ రాబడుల భావము నీ ఆశ సాభం యెహోవాకు కనపరచుము అని చెప్తున్న మాట. అది ఎవరు పాటించారంటే అపొస్తలులు పాటించారు. తెలుసా మీకు? అపొస్తల కార్యాలు 1 అధ్యాయం నుండి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని వచనాలు ఉన్నాయి మీరు చదువుకుంటే అపొస్తలులు అలా చేశారు. కాబట్టి ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథం నీ దగ్గరికి వచ్చింది, ఈ సన్నిధి నీ దగ్గరికి వచ్చింది, ఈ సువార్త నీ దగ్గరికి వచ్చింది. అనేక మంది ప్రాణాలు పెట్టారు, అనేక మంది ఆస్తులు అమ్మారు, అనేక మంది తల మించిన కానుకలు ఇచ్చి
పరిచర్యను నడిపించాలి. మరి ఈ సంఘముగా అనేక ఆత్మలకు సువార్త అందించాలి. ఈ సంఘముగా అనేక పత్రికలు ఇవ్వాలి. ఈ సంఘముగా అనేక మందికి ప్రార్థన చేయాలి. ఈ సంఘముగా అనేక మందిని రక్షించాలి. రేపు పొద్దున దేవుడు అడిగితే ఏ సమాధానం చెప్తాం? ఏం చెప్తాం? కానుకలు దొంగిలిస్తున్నావు, దశభాగాలు దొంగిలిస్తున్నావు, దేవుడి సన్నిధి దొంగిలిస్తున్నావు. నీ సంవత్సరాలుగా వస్తే పరిచర్య దేవుడి చిత్తం ఇక్కడ ఎలా నిలబడుతుంది? అందుకే దేవుడు కొన్ని నాటుల్లో పరీక్ష పెడుతున్నాడు. ఈ పాల ప్యాకెట్కి వెళ్ళినాడు చూడండి, ఎంత తెలివి ఉపయోగించాడు, ఎంత తెలివితేటలు ఉపయోగించాడు. నేనే తెలివాడు అనుకున్నాడు, కింద కొట్టాడు. నేనే గొప్పవాడు అనుకున్నాడు, ఎలా గమ్మేసి వెళ్ళిపోతాయి అనుకున్నాడు. ఎర్రి గొర్రెలు అనుకున్నాడు. తెలివితేటలు ఉన్నవాళ్ళు కూడా ఉంటారండు. అబ్బో, కొన్ని షాపులకి వెళ్ళారంటే మొత్తం షాప్ అంతా తిరిగేస్తారు, లాస్ట్కి ఒక కుటుంబం కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఎన్ని తిట్టుకుంటారు. సార్ టీ సాంబార్ కొట్లకి వెళ్ళిపోతారు. ఆ గిన్నె అంతా, ఈ సొమ్ము అంతా, ఈ తాలిక అంతా, ఈ చెంచా అంతా, ఈ కొండ అంతా, ఈ బిందె అంతా అని చెప్తారు. లాస్ట్కి వెళ్ళాడికి చెంచా కొనుక్కునేది కూడా ఉన్నారా లేరండి? తెలివితేటలు. ఆడేమో పాపం ఏం చేస్తారంటే పాపం ఏదో ఒక బిందో కొండో తెప్పలో వెళ్తుందని ఆడిపోతా పాపం మొత్తం ఇంట్లో ఉన్న మూలలో ఉన్న గుడారంలో ఉన్నప్పుడు బయట తీసుకొస్తాడు. ఆ గోడలో కూడా తీసుకొస్తే లాస్ట్కి వెళ్ళాక స్పూన్ మళ్ళీ డైలాగ్ ఏంటి తెలుసా? ఈ బిందె అంతా ఇదండి, ఇది 1876 రూపాయలు అన్నాడు అనుకోండి. అమ్మ బాబాయ్, అక్కడ 1670 చెప్పాడు, నువ్వేంటి ఎంత చెప్తున్నావు? కారణం ఏంటి? ఎందుకది అంటే ఎగ్గొట్టడానికి. అమ్మ మీ దగ్గర చాలా చాలా రేట్లు అండి. ఆ పక్కన ఆయన ఇప్పుడే 1670 చెప్తే మీరు ఏ 1570 ఇస్తారో ఇక్కడికి వచ్చాను. తెలివితేటలు. విశ్వాసాలు అయిపోయారండి. అమ్మా, ఈ దశంబాకి వెళ్తే పాస్టర్ అక్కడ గొప్ప అయిపోతుంది, కానికి వెళ్తే పాస్టర్ గొప్ప అయిపోతుంది, 10 ఆదివారం వెళ్ళిపోతే బతి అక్కడ అయిపోతుంది. విశ్వాసం తెలివితేటలు. అంతేకంటున్నాడు, దినమల్లి చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞాన వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఎందుకంటే అపవాది ఎక్కడ మింగేయాలని తిరుగుతున్నాడు. ఏమైపోయారు మీ పిల్లలు? ఎక్కడున్నారు మీ పిల్లలు? చక్కగా ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఏమైపోయారు? చక్కగా ఆరాధించే వాళ్ళు ఏమైపోయారు? సెల్లపోలకి బానిసలైపోయారు, టీవీలకి బానిసలైపోయారు, సినిమాలకి బానిసలైపోయారు, తాగుడికి, ఎబిసారానికి, చుడాయిలని, పనికి మాల వాళ్ళుగా తిరుగుతున్నారు. ఈరోజు మీ మీద అడ్డం తిరుగుతున్నారు. గట్టిగా అంటే కొట్టడానికి, ఇంకా గట్టిగా తిరిగితే సావడానికి సిద్ధమే. కారణం ఎవరు? పనికి మాల తల్లిదండ్రులు మీరే. బైబిల్ చెప్తున్నా మాట. తన తల్లి తన కుమారుడు పనికి మాలవాడు చేసిందని బైబిల్లో. ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను, సమయం అయింది. ఒక పిల్లవాడిని స్కూల్లో వేసింది. అయితే వాడు చదువుకుంటూ వెళ్తున్నాడు. 1, 2, 3 చదివాడు. ఇంకా అక్కడి నుంచి ఏం చేయాలంటే తల్లి కూడా పట్టించుకుంటలే. వీడు వెళ్తున్నాడు, వస్తున్నాడు. తర్వాత ఏంటంటే కొద్దిగా ఆటలకు అలవాటు పడిపోయాడు. ఆటలకు అలవాటు పడిపోయాక ఏదో కొనుక్కోవాలి, చెయ్యాలంటే ఇబ్బంది అవుతుందని వీడు ఏం చేస్తాడంటే గలిబిలిగా ఉంటున్నాడు. సరే ఒక రోజున పక్కింటోళ్ళు కూడా అంటే గుడ్డు పెట్టిందండి. వీడు ఆడుకుంటూ వెళ్ళినప్పుడు ఆడికి గుడ్డు కనిపించింది. అని వీడు చూసి పారిపోయింది కోడి. వాడు మీకు అర్థమైందండి? కోడి పారిపోతే ఆ గుడ్డుని తీసుకొని అలా అమ్మకి ఇచ్చారండి. ఎక్కడ రాయి గుడ్డు అంటే పక్కంటోడు పోయింది. అయితే నేను వేరే తెచ్చాను, నన్ను చూసి పారిపోయింది. చాలా ఏడ్చాడు, రానిట్టున్నాను. ఏంటి? ఆ గుడ్డు తెచ్చినప్పుడే ఆడు గుడ్డు బాధలు కొడితే ఆడు లైన్ అయిపోను. ఆడు గుడ్డు బాధలు కొట్టేటప్పుడే ఆడిలా నువ్వు ఏం రాదు చదువుకోలే ఎదవా అని నీ చదివేది దగ్గర మాస్టర్ నేర్పడి తిడితే ఆడు కొంచెం భయపడేవాడు. రానిట్టున్నాను. తర్వాత మళ్ళీ ఒక అమ్మకు తెచ్చాడు. ఎక్కడరా? అక్కడ దొరికిందని అసలు రానిట్టున్నాను. వాడి కదా అలాగలాగా వాడికి భలే ఉందన్నమాట. ఓ రోజు నా డబ్బులు తెచ్చేసాడంటే వేరే ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చేస్తే, అరే డబ్బులు తీసుకొచ్చాడు రా వాళ్ళు ఎంత బాధపడతారు, ఎవరు తిడతారంటే అంటే ఎక్కడంటే డబ్బులు పాలన. అలాగా సర్లే రానిట్టున్నాను. ప్రతిదీ నానబెట్టమంది. ఈ చిన్న గుడ్డు దొంగ ఎనభై మొక్కలు తెప్పేవాడికి వచ్చాడు. ఎనభై మొక్కలు తెప్పేవాడు డబ్బులు తెప్పేసేవాడికి వచ్చాడు. డబ్బులు తెప్పుకొచ్చిన తర్వాత బంగారం తెప్పుకొచ్చాడు. బంగారం నుండి అలా 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 గచ్చి దొంగ అయిపోయాడు. గచ్చి దొంగ అయిపోయాడు. గచ్చి దొంగ అయిపోతే ఒక రోజున పోలీసులు పట్టించారు. మరి ఒకసారి అట్టపడ్డాక అడుగుతారు కదా, ఏమండి ఒక బైక్ ఎట్టుకెళ్ళాడంటే మొత్తం ఎన్ని బైకులు పట్టుకెళ్ళాడు అర్థం.
ఓ బంగారం పట్టుకెళ్ళండి, ఎన్ని బంగారాలు పట్టుకెళ్ళని అర్థం. ఏమండి డబ్బులు పట్టుకోండి, ఎన్ని దగ్గర నువ్వు డబ్బులు దోసేస్తావు, ఎంతమంది మీ గ్యాంగ్, ఇవన్నీ అడుగుతారన్నమాట. తీగిలాగా గడట ఊగినట్టు అర్థమైందా? ఆయన 4 తగలు ఇస్తే మొత్తం అని చెప్తాడు. పలానా చోట గుడ్డు, పలానా చోట చెప్పండి ఎనమొక్క, పలానా చోట అది, పలానా చోట ఇది, మాకు ఇంత గ్యాంగ్ ఉందని ఆ గ్యాంగ్ తయారు చేసుకుంటాడు. తాగేవాడు గ్యాంగ్, తిరిగేవాడికి గ్యాంగ్, దొంగతనం చేసుకుంటే గ్యాంగ్ ఉంది, మీకే లేదు గ్యాంగ్. ఎవరి దారి వాడిది, నువ్వే మొత్తం ఎన్ని సంవత్సరాలైనా అని ఎలా పోయినా పర్లేదు. పక్కింటోడు తీసుకురావు, ఎదురింటోడు తీసుకురావు, వ్యాపారస్తులు వ్యాపారం తీసుకురావు, ఉద్యోగం చేసిన ఉద్యోగం తీసుకురావు, ఎవరు నీ స్నేహితుడు వాడు తీసుకురావు మందిరానికి. నువ్వే ఎన్ని సంవత్సరాలైనా నువ్వే అలాగే ఉంటావు. నువ్వేనా ఎదుగుతావా? ఎప్పుడు నువ్వేనా? ఆడుకుందండి సహవాసం, ఆడికి ఒక వీర్యాలు ఉంది, నీకు లేదు. ఆడుతూ అక్కడే తాగడానికి ఆడపడి కూడా తీసుకెళ్తాడు, ఎందుకంటే నేను ఆడిపిస్తాను. అక్కడే తాగడానికి దొరికితే నన్ను చంపేస్తాను కూడా పక్కన ఉంటే ఇద్దరికి ధైర్యం ఉంటుందని. వాడు మీకు అర్థమైందండి, బాగా అర్థం చేస్తుంది. అలాగే గజ్జదొంగ అయిపోయాడు, పట్టబడ్డాడు. చాలాసార్లు పోలీసులు హెచ్చరించారు, అయినా కానీ అలాగలగాలి. ఒకరోజునే ఉరి శిక్ష పడింది. ఉరి శిక్ష పడే ముందు ఆయన లాస్ట్ కోరికలు అడిగారు కదా. లాస్ట్ కోరిక ఏంటంటే, నేను మా అమ్మని చూడాలి. ఏం గొప్ప గ్రేట్గా, ప్రపంచంలో ఇన్ని కేసులు చూసాం, ఇన్ని విరలేసాం, కానీ నాకు మంచిగా కావాలనో, తిండి కావాలనో, లేకపోతే అమ్మాయి కావాలనో, అది కావాలో చెప్పేవాడు చూశాను, కానీ అమ్మ కావాలనో నిన్నే చూసాడు అనుకొని అన్న పోలీసులు అనుకొని చక్కగా అమ్మని పిలిపించారు. దగ్గరికి తీసుకొచ్చాక లాగి పెట్టి శంప మీద కొట్ట దెబ్బలు పడిపోయింది. కొట్టాడు. అదేంటో ఎడవా, నువ్వు అమ్మని కావాలనుకుంటే నువ్వు చాలా పంచోడం అనుకున్నాను. చచ్చిపోయినప్పుడు కూడా కన్నతల్ని కొట్టాడు మాట్లాడిపించాను. నేను తెదవై కూడా కారణం అదేనండి. నేను చిన్నప్పుడు తెలియక ఒక చిన్న గుడిని తెచ్చానండి. అప్పుడు మా అమ్మ గద్దించినట్లుంటే నేను పాడయ్యేవాడిని కాదు. అదే నన్ను ఆ రోజు గద్దించలేదు. ప్రతిదీ లోపలెట్టమంటుంది. తెచ్చిన ఎలా లోపల పెట్టాను. తర్వాత అవన్నీ తీసుకొచ్చి జోలు పెట్టాను. తర్వాత నా లగ్జరీ జీవితాన్ని జీవించాను. ఈ రోజున మీ చేతి పట్టబడ్డాను. చచ్చిపోయే ముందు ఎంత కొట్టానంటే, ఎలాంటి పనికిమాల తల్లులు ప్రపంచంలో తెలుసుకోవాలి, తన బిడ్డల్ని పాడు చేయకూడదు. సమయాల్ని అన్న ఎలా పెంచిందంటే దైవభక్తిలో పెంచి, తన 3 నెలలు పాలు తాగాక తర్వాత ఓపలకు వచ్చాక తీసుకెళ్ళి మందిరంలో అప్పుడైతే ఆ బాలుడు ఎలా ఉన్నాడంటే పరిశీలన చేసేవాడు. దేవుడు మందిరంలో పరిశీలన చేసేవాడిగా ఉన్నాడు. మంచి జ్ఞానం కలిగి ఉన్నాడు. తర్వాత ఆయన ప్రభుత్వాల్ని, రాజుల్ని అభిషేకించి ప్రాంతం అయిపోయాడు. హల్లెలూయా! అలా పెంచాలి. ఇప్పుడు నీ పిల్లలు అలా ఉన్నారు. చక్కగా సందేశకు వచ్చిన వాళ్ళు ఏమైపోయారు? అలాగే యవనస్తులు ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఏమైపోయారు? ఆ జ్ఞానం ఏమైపోయింది? ఆ చక్కగా పాటలు పాడి ప్రార్థన చేసి ఆరాధించి ఆ జ్ఞానం ఏమైపోయింది? అది పాడేపడి కారణం ఏమంటే తల్లిదండ్రులుగా మీరు పెంచాలి. నాకు అన్నీ తెలిసాను అనుకోవాలి. మరి చాలా తెలివైనడండి. దేనికి? తమ్ముడు కూర్చోడానిక, అక్కడ పాడైపోవడానిక, తల్లిదండ్రులు నిధులు లాగడానికి ఆడ తెలివి అవడానికి. ఆ తెలివి ఏమై ఉండాలి అంటే దేవుడికి ఉపయోగపడాలి, తల్లిదండ్రులకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, దేవుడు మహిమార్థమై ఉండాలి. ఆ తెలివి ఎవరు అడిగారు? ఆ జ్ఞానం ఎవరు అడిగారు? సొలొమోను అడిగాడు. ఆశ్చర్యపోయాడు. ఆయన ఒక కార్యం చేశాడు. ఏంటి ఆ కార్యం అంటే, ఒక ఆవిడ వచ్చి నా బిడ్డను తీసుకొచ్చి, అందులో ఒక ఆవిడ బిడ్డ చనిపోయాడు. ఇప్పుడు ఏం చేసినట్టు నా బిడ్డలు లాగేసుకోవాలనుకోండి. సొలొమోను దగ్గర తీసుకొచ్చారు. అయ్యా ఏంటంటే ఆ తల్లి ఏడుతుంది, ఈ తల్లి ఏడుతుంది, ఇది ఆ బిడ్డ అంటుంది, ఇప్పుడు నా బిడ్డ అంటుంది. అప్పుడు సొలొమోను జ్ఞాని ఏం చేశాడంటే ఖడ్గం తీసుకురామన్నాడు. ఖడ్గము దేనికి సదృశం అంటే బైబిల్కి సదృశం. 2 అంచెలు గల ఖడ్గం. అటు మంచుండి కొడదు, ఇటు చెడ్డోడు కూడా ఎవరినైనా సరి చేస్తాం. కత్తి తీసుకురమ్మన్నాడు. కత్తి తీసుకొచ్చారు. కాబట్టి కుమారుడు పట్టుకొని మయ్యానికి సించాడు అడిగాడు. 2 ముక్కలు చేసి ఆవిడ ముక్క ఈవిడ ముఖ్యమండి. కన్న తల్లి పాదాల మీద పడిపోయి, అయ్యా నా బిడ్డకి ఆయన చెయ్యవద్దు, కాబట్టి దేవుడికి ఒక బిడ్డను కనుక్కున్నాను, కానీ నా బిడ్డను సంపద్దు, ఆవిడకి ఇచ్చేయండి, ఎక్కడున్నా నా బిడ్డ బాగుంటే చాలని. ఎందుకు చెప్పాడు ఆ మాట? ఆవిడ ఎందుకు వచ్చింది? ఇంటికి తీర్చమన్నాడు. అది నిజమైన తల్లి ఏంటో, నిజమైన ప్రేమ ఏంటో ఆ తల్లికి తెలుసు కాబట్టి సొలొమోను ఉపయోగించాడు. అంటే నిజంగా చంపేయాలని కాదు. అదే ఇద్దరు నిజమైన తల్లి కాకపోతే ఆ పచ్చ
ఇద్దరు తల్లికి ఎవడో ఒకడు పుట్టడు, ఇది కూడా సత్యమే. మీకు అర్థమైందండి? ఇద్దరు తల్లి కాకపోతే సత్యం ఏంటి బయటపడిపోద్ది. ఒకే బిడ్డ ఇద్దరు తల్లికి ఎవరికి పుట్టరు ప్రపంచంలో. పుడతారా? ఇద్దరు ముగ్గురు భార్యలను చూసాం కానీ, నలుగురు భర్తలను చూసాం కానీ ఇద్దరు తల్లికి ఇద్దరు తండ్రులకు ఒక్కడికి అన్నమాట ప్రపంచం ఎక్కడ చూడదు. పుడతారా? పుడతారా? మాట్లాడండి. ఒక భర్త ఇద్దరు భార్యలు ఉన్నారనుకోండి, వాళ్ళంతే. ఒక భర్తకి ఇద్దరు భార్యలు ఒక కొడుకు పుడతాడా? పుట్టడు. ఎవరికి వాళ్ళకి. కాబట్టి జ్ఞానాన్ని అలా ఉపయోగించాడు. అందుకని యాకోబు అంటాడు, మీకు జ్ఞానం కొదవైతే నన్ను అడగండి. జ్ఞానం మిమ్మల్ని సరిచేస్తుంది, జ్ఞానం మిమ్మల్ని సరైన మార్గం నడిపిస్తుంది. నేను జ్ఞానిని కాదనుకొని అజ్ఞానంలో నడుచుకోకండి, నాకు అన్నీ తెలుసు అనుకొని మూర్ఖత్వంగా నడుచుకోకండి. దేవుడు ఊరుకునేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 6 రోజులే నీకు అవకాశం. నేను మరలా చెప్తున్నాను, 6 రోజులే మీకు అవకాశం. 7వ దినము ప్రభుది. ఆయన మీతో ఉండాలని, మీతో మాట్లాడాలని, మీతో ఉండి మీరు మాట్లాడే ప్రతి మాట, పాడే ప్రతి పాట, చేసే ప్రతి ప్రార్థన విని మిమ్మల్ని ప్రేమించి దీవించి వెళ్ళాలని కోరుకునే సంకల్పం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు రోజు మనతో ఉంటే మనం ఏం చేయలేము. దేవుడితో పాటు మనం అంతమానం ఉండాలంటే మనం కష్టపడలేము, వ్యాపారం చేయలేము, ఉద్యోగాలు చేయలేము, మన పిల్లలను బ్రతికించలేము, చదివించలేము. అంతకే దేవుడు ఒక్కరోజే తీసుకున్నాడు. ఆ ఒక్క రోజు నువ్వు ఎలా ఇవ్వాలి? ఇప్పుడు ఎప్పుడు చూస్తారో ఎప్పుడు వెళ్ళిపోదాం చూస్తాం. అంతేండి? ఎండలు చాలా బాగున్నాయని ఎండలు ఎక్కువ కొన్ని మందిరాలు ఏం చేస్తున్నారంటే పొద్దున్నే పెట్టేస్తున్నారు. అంతేనండి? ఎందుకని? ఎండ బుద్ధి లేని సేవకుడు అనాలండి. కారణం ఏంటంటే నీకు ఎండేంటో, శ్రమ ఏంటో, కన్నీళ్ళు ఏంటో, మొక్కల అనుభవం ఏంటో సంఘానికి నేర్పకపోతే రేపు పొద్దున అడ్డకుండా ఎలా ఉంటావు? ఈ గంట ఉండలేకపోతున్నావు, ఈ గంట ఎండ దెబ్బ తినలేకపోతున్నావు, ఫ్యాన్ లేకపోతే ఉండలేకపోతున్నావు, చెమట వచ్చేసి ఉంటున్నావు. మరి ఇంటికాడ ఎలా ఉంటున్నావు? 24 గంటలు ఏసీలో ఉంటున్నావా? 24 గంటలు ఫ్యాన్ల కింద ఉంటున్నావా? ఆలోచన చేయి. కష్టపడుతున్నప్పుడు చెమట పడట్లేదు, జాబ్కి వెళ్ళినప్పుడు చెమట పడతలేదు. కావాలంటే పడాలంటే కష్టం. నువ్వు వంట చేసుకున్నప్పుడు సమయం వంట చేసుకున్నప్పుడు వెనకాల ఏసీ పెట్టుకోవా? భక్తిలో ఉన్నవాడికి ఏది తెలియదు. చెప్పండి, అర్థం చేసుకో. నల్లగాల గోధుమ గింజ భూమిలోకి వెళ్ళాలి, వెళ్ళిన గింజ సావాలి, చచ్చిపోయిన దాంట్లో మొక్క రావాలి, మొక్కలో నుండి జొన్నలు రావాలి, ఆ జొన్నలు మిల్లికి వెళ్ళాలి, అది పిండిగా తయారవ్వాలి, అది నీ చేతికి వచ్చి ముద్దగా తయారవ్వాలి, ముద్దగా తయారనేది అప్పుడుగా నలగబడాలి, నలగబడింది కాల్చబడాలి. అప్పుడే దానికి విలువ. అలాగే నువ్వు కూడా అరగాలి, నలగాలి, కరగాలి, దేవుళ్ళో వెతగాలి, దేవుళ్ళో ఫలించాలి, దేవుడికి ఆశీర్వాదకారంగా నువ్వు మార్చబడాలి. చాలామంది కుమార్తెలు కూడా పాడు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది భర్తలు కూడా పాడు చేసేవాళ్ళు ఉంటారు. నిజమే, గాయాలు మాటలతోనూ అడకదాదుడు ఇంకా దాగుబడిలో చేసేస్తారు, అది మెట్లోడండి ఇంకా మెట్లలో చేసేస్తారు కొంతమంది భార్య కుటుంబాలలో. అదే అంటున్నాడు, నేను జ్ఞానిని కాదని నీవు అజ్ఞానం వల్ల జ్ఞానంగా నడుచుకోమని అన్నాడు. అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్ల నువ్వు నడుచుకో. నీ వెళ్ళే మార్గం జాగ్రత్తగా చూసుకో. దేవుడి పని అభివృద్ధి పరచాలంటే, దేవుడి పని అభివృద్ధి అవ్వాలంటే, సేవకుడు కూడా దీవించబడాలంటే, అనే కుటుంబం దీవించబడాలంటే మనం అందరం చెయ్య కలుపుకొని, మాట కలుపుకొని, ఐక్యత కలిగి ఉంటేనే ఈ పరిస్థితిని దేవుడి చిత్తాన్ని నెరవేర్చగలరు. నువ్వు పట్టు ఒక లిట్టు ఒక లట్టు ఉంటే ఆశ్చర్య గొప్పడు అవ్వకూడదు. ఈరోజు సంఘాలు ఏమంటే పెట్టుబడికి పెట్టేస్తుంటారు చాలామంది. కష్టపడి కన్నీరు కాచేది ఒకడు, ప్రతిఫలం తీసుకెళ్ళిచ్చేది ఒకడు. అది దేవుడు ఎలా ఊరుకుంటాడు? జ్ఞానం కలిగి మసిలిపోవాలి. జ్ఞానవంతురాలు ఏం చేద్దంట? ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానం కలిగి ఉన్న సంఘం, నీ సంఘం అభివృద్ధి కోసమే. ఎవడో సంఘం గురించి నీకెందుకు, ఎవడో బాధ గురించి అలా చూసుకుంటారు. నీ సంఘం గురించి నువ్వు ఆలోచించు. ఎక్కడంటే కారు కొనుక్కున్నాడు, ఎక్కడంటే బండి కొనుక్కున్నాడు, ఎక్కడంటే 2 బిల్డింగ్లు స్టే చేసుకొని అనుకొని ఎలాగా తలగొట్టుకుంటూ వస్తుందా? నువ్వు కూడా సంపాదించుకుంటే వస్తుంది, నువ్వు కూడా కట్టుకుంటే వస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఆ కుటుంబం ఎలా ఆశీర్వాదకరంగా ఉందో
నీ కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా నువ్వు చూస్తావు. అలాగే ఎగరోళ్ళ సంఘం గురించి అక్కడ 10,000 మంది ఉంటారు, ఇక్కడ 50 మంది ఉంటారు, ఇక్కడ 100 మంది ఉంటారు. అవును, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, అది మనకు వద్దు. నీవు నీ కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నావో నీ సంఘాన్ని కూడా వాళ్ళకి కట్టుకోవాలి, హెచ్చించాలి. ఏ విషయంలో సరే, అది ప్రార్థన అవని, భక్తి అవని, లేకపోతే డబ్బులు అవని, అది ఏదంటే కానీ నువ్వు దేవుడి పని ఎలా ఆశ్రదింపబడదని ఆలోచిస్తే, దీన్ని ఎలా జరుగుతుందని ఆలోచిస్తే, ఆ ఆలోచన బట్టి దేవుడు ఆలోచిస్తాడు, ఆశీర్వాదకరంగా మార్చాలి. నేను జ్ఞానిని కాదని నువ్వు అనుకోవద్దు. నాకు అన్నీ తెలుసు అనుకోవద్దు. తెలుసుకుంటూ నువ్వు పక్కన రోజులకి నాశనం అయిపోతావు. అన్నీ తెలిసిన వాడికి ఏమీ తెలియదు బైబిల్లో రాయబడడం. అలా చాలామంది వెళ్ళారండి, చాలామంది రాజులతో సహా వెళ్ళారు, వెళ్ళిపోయి పడిపోయారు, నష్టపోయారు, నాశనం అయిపోయారు. చాలామంది తెలుసా మీకు? పతనమైపోయారు చాలామంది. జ్ఞానంలో నెలుకొని దేవుడిని పక్కన పెట్టారు. ఆశీర్వదింపబడి దాకా దేవుడు ఆరాధించాడు, ఆశీర్వదింపబడ్డాక దేవుడు పక్కన పెట్టిన వాళ్ళు ఉన్నారు. సొలొమోను జ్ఞానితో సహా, సౌలుతో సహా. తెలుసా మీకు? చాలామంది రాజులు, చాలామంది భక్తులు బాగలేనంత సేపు దేవుడు అమ్మడించారు, ఆశీర్వదింపబడినంత సేపు దేవుడు అమ్మడించారు. గొప్పోడు అయిపోయాక దేవుడిని పక్కన పెట్టి దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? కొంచెం టైం ఇస్తాడు, కొంచెం సమయం ఇస్తాడు. ఆ టైంలో ఆ సమయంలో కానీ వినియోగించుకోలేదనుకోండి, ఇంకా నువ్వు నష్టపోవడం, ఇంకా దాన్ని ఎవడు ఆపలేడు. నువ్వు పతనం అయిపోయినా ఎవడు ఆపలేడు, నువ్వు నశించిపోతున్నా ఎవడు ఆపలేడు, నువ్వు కూలిపోతున్నా నిన్ను ఎవడు ఆపలేడు. పైపై మాటలు చెప్పేవాడు వస్తారు ఆ టైంలో. అర్థమైందండి? పైపోయి మాటలు చెప్పేవాళ్ళు వస్తారు, అప్పటిదాకా ఎవరు ఉండడు. నువ్వు వేసినప్పుడు, ముద్ద లేనప్పుడు, గుడ్డ లేనప్పుడు, గృహం లేనప్పుడు, బాధలు లేనప్పుడు, నువ్వు హాస్పిటల్లో భయంకర బాధలు ఉన్నప్పుడు ఒక్కడే కనపడండి. నువ్వు గొప్పడే చూడండి, లేనివాడు చెత్త అతని ఇంట్లోనే ఉంటుంది. నువ్వు వాళ్ళే ప్రేమిస్తావు, అప్పుడు వాళ్ళకి ఆలోచనిస్తావు. ఇంత ప్రార్థన చేసి, ఇంత భక్తి చేసి, ఇంత దీవించిన దేవుడిని దైవమైన సంఘాన్ని పక్కన పెట్టేస్తావు. అదే అజ్ఞానం. జ్ఞానం అండి, అజ్ఞానం అండి. గట్టుకి చేరే వరకు చెప్పండి, వాడమల్లయ్య చెప్పాలి. గొట్టు ఎక్కేసాక ఏమన్నదంట? బోడు మల్లయ్య. అలాగే ఉన్నా మల్లయ్య, బోడు మల్లయ్య, బోడు మల్లయ్య అయిపోయాడు అంటండి. మరి గొట్ట గురించి గొట్టు ఎక్కడ సేపు ఏమన్నాడు? ఆహా ఓహో అన్నాడు. ఎందుకని? ఇన్ని ఎక్కడ ముంచేస్తాడని భయం. పైకి ఎక్కాక ఆ మాట కాడ, ఆ డబ్బుల కాడ ఎక్కడ ఒక తేడా వస్తే ఏడు చచ్చేవాళ్ళు బోడు మల్లయ్య అన్నాడు. అలా ఉంది ఈరోజు మన సంఘం, అనేక సంఘాలు, అనేక కుటుంబాలు. అంచుడి దినాల్లో, కడవరి దినాల్లో, భయంకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఎవడ పాడు చేసే తప్పుడు మాటలు వినకుండా, దుర్మార్గ మాటలు వినకుండా, వాక్యం ఏంటో తెలియకుండా, క్యారెక్టర్ తెలియకుండా, మరి లోకాసాన్ని జీవించే వాళ్ళ మాటలు విని మీరు పాడవుతే వాళ్ళ కూడా నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం చాలా వరకు పాడైపోతావు. అదే బైబిల్ చెప్తూ ఉంది, జాగ్రత్త కలిగి నువ్వు మెసిలిపోవాలని. కుడివైపు కానీ ఎడవైపు కానీ పడిపోకుండా నిబ్బరమ కలిగి ధైర్యముగా నువ్వు ఉండాలని దేవుడు స్పష్టంగా బైబిల్లో చెప్తున్నాడు. అది కొత్త నిబంధనలో ఉంది, అది పాత నిబంధనలో కూడా ఉంది. హల్లెలూయా! నువ్వు భయపడకము, జడియకము, నేను నీకు తోడే ఉన్నాను. ఎబ్రీపత్రిక 12వ అధ్యాయంలో ఆ మాటలు మన 13వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది అన్నమాట. హల్లెలూయా! యోసేపు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి, నీకు తోడే ఉన్నాడు. హల్లెలూయా! కాబట్టి దేవుడు మనకు తోడే ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసం కాపాడుకుందాం, మన భక్తిని కాపాడుకుందాం, మన కుటుంబాలను కాపాడుకుందాం. సమయాన్ని పోగొట్టుకోకుండా ఆ సమయాన్ని వినియోగించుకుంటూ దేవుడు ఏదో ఆజ్ఞాపించాడు ఆజ్ఞ ప్రకారంగా చేసుకుంటూ దేవుడికి లోపడుతూ, దైవజనుడికి లోపడుతూ, సన్నిధిని అభివృద్ధి పరుచుకుంటూ, మన కుటుంబాన్ని అభివృద్ధి పరుచుకుంటూ, అనేకల వరకు మనం లోబడి మాదిరి చూపిస్తూ ఆయన సన్నిధిలో కొనసాగిపోదాం. ఎవరిని పడితే వాళ్ళు మన ఇష్టాసారంగా కాకుండా దేవుడి చిత్తమును బట్టి నడుచుకుందాం. దేవుడిని అడగండి, ప్రభా నేను జ్ఞానిగా అనుకుంటున్నానేమో, అజ్ఞానంలో వెళ్తున్నానేమో, పితలకి బాధ పెట్టేవాడిగా ఉన్నానేమో, నన్ను జ్ఞానిగా మార్చి ప్రభా అని అడగండి. నా కుటుంబంతో కూడా నీ సన్నిధిలో ఉండాలని అడగండి. నువ్వు కుదురుకుంటే దేవుడికి బాధేం కాదు, నీవే ఏడవాలి. నీ బిడ్డ పాడైపోయినా, కుటుంబం పాడైపోయినా, భర్త పాడైపోయినా, నీ అవస్థ పాడైపోయినా, నీకున్న ఆశీర్వాదం కోల్పోయినా ఏడ్చేది నువ్వే కానీ పక్కింటోళ్ళు ఎదిరింటోడు కాదు. నవ్వుతారు, యాగం చేస్తారు తప్ప. ఏమండి? అది పడిపోకముందే నువ్వు జ్ఞాపకం చేస్తావు. పడిపోక మునిపే
నీలో ఆత్మ ఆరిపోక మునిపే, పరిశుద్ధాత్ముడు నీలో తొలగిపోక మునిపే, దేవుడు నిన్ను ఇక్కడ నుండి బయట త్రోసివేక మునిపే నువ్వు చాలా చాలా జాగ్రత్తగా నీ విశ్వాసాన్ని కాపాడు, నీ భక్తిని కాపాడుకో, నీ కుటుంబాన్ని కాపాడు. ఎల్లప్పుడూ ప్రార్థన కలిగి ఉండు, బైబిల్ చదువుకుంటా ఉండు. ఆరాధన ఎప్పుడు జరుగుతుందా పరిగెత్తుకొచ్చేలాగా ఉండాలి. శుక్రవారం ప్రార్థన ఎప్పుడు జరుగుతుందా, ఎన్నిసార్లు చెప్పిన అంతే. మారిపోతే నీకే అంతా వస్తుందా, అంతలో కొట్టుకుపోతా చేసేది. నా ఒక్క దినం అలాగే జరిగింది, నా ఒక్కలో జరిగింది. చెప్పాడు 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 వినలేదు ఎవరను. 120 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. అయినా తర్వాత అందరూ కూడా లాభం తీసుకెళ్ళాక బయట దేవుడు ద్వారాలు మూసి 7 రోజులు అవకాశం ఇచ్చాడంట. 120 సంవత్సరాల 7 రోజులు అవకాశం ఇస్తే ఒక్కడ మారలేదు. మృగాలు, పురుగులు, పక్షులు, మనుషులు అందరూ కూడా సర్వనాశనమైనని, పెట్టల కప్పజేయడం అందరం చచ్చిపోయింది. చదువుకున్న 6 అధ్యాయంలోను, ఆది కాండంలో 7 అధ్యాయంలోను మీకు ఆ మాటలు కనిపిస్తూ ఉంటాయి. అంత ఉగ్రత దినాల్లో నావొక కుటుంబం ఒక్కటే రక్షించబడింది. కారణం ఏంటంటే వాళ్ళు అజ్ఞానంగా లేరు, కానీ జ్ఞాని నేను అన్నీ తెలుసుకోవడానికి అనుకోలేదు. కానీ చెప్పండి, దైవ జ్ఞానం కలిగి ఉన్నారు, దైవ చిత్తమును కలిగి ఉన్నారు, భయభక్తులు కలిగి ఉన్నారు. అంతకే దేవుడు ఒక చోట ఈ తరం వారిలో నీవు నీతిమంతుడు అన్నాడు, ఒక చోట నీవే నా ఎదుట నిందారహితుడిగా ఉన్నావు. అలా ఉండాలి. ఆయన ఒక్కడే కాదు, కుటుంబాన్ని కట్టుకున్నాడు. అర్థమైందండి. తన భార్య అయిన తన కొడుకుల్ని, తన కోడలు కూడా కాపాడుకున్నాడు ఆ ఉగ్రత దినాన్ని. కాబట్టి కడవల దినాల్లో మనం ఉన్నాం. ప్రార్థన చేద్దాం. తెలివితేటలు ఉపయోగించకండి, అర్థమంతా. తెలివితేటలు ఉపయోగించి ఎరకబడిపోతే మీకే నష్టం. పడిపోయిన చూస్తున్నారు, మీరు వెళ్ళిపోయిన చూస్తున్నారు. ఆశీర్వాదం లేదాల్లో, దేవుడు ఆత్మ లేదాల్లో, దేవుడు కృప లేదు వాళ్ళకి లేదు. కారణం కాదుకొని వెళ్ళిపోయారు. మరలా పశ్చాత్తాపడితే మరలా కృప దొరికింది, ఆశీర్వాదం దొరికింది, సమాధానం దొరికింది. మళ్ళీ పశ్చాత్తాపడొస్తే తప్పమని కుమారుడు వెళ్ళిపోయాడు, లగ్జరీగా జీవించాడు, నష్టపోయాడు, మొత్తం కోల్పోయాడు. మరలా వస్తే ఏ అధికారం కోల్పోయాడు, మరలా దేవుడు ఇచ్చాడు, తండ్రి ఇచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ భారం కలిగి ప్రార్థన చేయండి. అజ్ఞానం వదిలేయండి. పరిస్థితి ఎలా అభివృద్ధి పరచాలా, దాసుడి కుటుంబాలు దీవించబడాలా, మా దాసుడు అనే చోట వల్ల వాడబడాలా, మా సంఘం ఎలాగా దీవించబడాలా, నా కుటుంబం, మా పిల్లలు అందరూ మందిరానికి ఎలా రావాలని ఆలోచన చేయండి. అడగండి దేవుణ్ణి. ఆ జ్ఞానం దేవుడు ఇస్తాడు. ఆ జ్ఞానం మాకు ఈ ప్రభువా. పడిపోయి మా కుటుంబాలు, సిద్ధిపడిన కుటుంబాలు, సిడిపడిన మా కుటుంబాలు, పాడైపోయిన మా కుటుంబాలు బాగుపడేస్తున్నాము అని ప్రార్థన చేయి. గ్లోరీ, అందరూ ప్రార్థన చేయి. గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, ఆపత్కాలములో చెయ్య విడవకను, యెహోవా నన్ను శరణియును. ఆపత్కాలములో చెయ్య విడవకను, యెహోవా నన్ను శరణియును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే.